హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో అనంతవరం గ్రామంలో ఉన్నాం. రాజధాని అమరావతి పరిధిలో ఉండేటువంటి అనంతవరం గ్రామంలో మనం ఉన్నామండి. ఈ అనంతవరం గ్రామం అనేది కోళ్ల ఫారాలకి, ఇదిగో చూడొచ్చు, మనం ఇప్పుడు కోళ్ల ఫారం దగ్గరే ఉన్నాం. ఈ కోళ్ల ఫారాలకి చాలా ప్రసిద్ధి, చాలా ఎక్కువగా ఉంటాయి ఈ అనంతవరం గ్రామంలోనే. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కోళ్ల ఫారాలు, ఈ షెడ్లన్నీ కూడా 4 షెడ్లు. ఈ 4 షెడ్లు మనం క్లియర్గా చూసినట్లయితే మొత్తం క్లియర్ చేసేస్తూ ఉన్నారు. పైన రేకులు ఇవన్నీ కూడా క్లియర్ చేశారు. సామాగ్రి అంతా కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఇవి కాకుండా మరికొన్ని ఈ విధంగా కోళ్ల ఫారాల షెడ్లు అయితే క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని నేను అక్కడ ఉన్నటువంటి వారిని, రైతుని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఇదంతా కూడా ల్యాండ్ పూలింగ్లో నిర్మాణంలో భాగంగా, అమరావతి నిర్మాణంలో భాగంగా ల్యాండ్ పూలింగ్కి భూములు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో జోన్ నెంబర్ 2B ఇక్కడ మనం చూద్దామండి. జోన్ నెంబర్ 2B అనేది నిర్మాణం చేస్తూ ఉన్నారు. రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్. అందువలన ఈ కోళ్ల ఫారాలు, ఈ షెడ్లన్నీ కూడా అడ్డం రావడం జరిగింది. వీటన్నిటిని తొలగించి వేస్తున్నారు. ఈ భూములు అన్నీ కూడా ఏపీసీఆర్డీఏ వారికి ఇవ్వడం జరిగింది. అందువలన ఇవన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఉన్నామని ఆ రైతు మనకి చెప్పడం జరిగింది. అంటే మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఏం బాధల ఎందుకండి కోళ్ల ఫారాలు తీసేస్తున్నారు? రాజధాని ప్లాట్లు డెవలప్మెంట్ చేస్తానికి అందుకు స్వచ్ఛందంగానే ఇస్తున్నారా? ఇచ్చేసాం, అయిపోయింది కాక. మొత్తం ఎన్ని షెడ్లు తీశారు? 4 షెడ్లు. 4 షెడ్లు. ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది 2 ఎకరాల భూమి. 2 ఎకరాల భూమి, షెడ్లు మొత్తం తీసేశారు రాజధాని నిర్మాణం కోసం. 35,000 కోళ్ళు, 36,000 కోళ్ళు కూడా ఎత్తేసారు. రాజధాని అమరావతి ఇక్కడికి రావడం మీకు హ్యాపీ అయినా, సంతోషమేనా? సంతోషమే. ప్రజా రాజధాని అమరావతిలో ఒకవైపునేమో ఐకానిక్ టవర్స్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి, అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే హైకోర్టు భవనాలు, ఐకానిక్ అసెంబ్లీ భవనాలు, మినిస్టర్స్ బంగ్లాలు, ఎమ్మెల్సీ టవర్స్, రోడ్స్, అదేవిధంగా చూసినట్లయితే జడ్జెస్ బంగ్లాలు, ఇవన్నీ కూడా ప్యారలల్గా డెవలప్ అవుతూ ఉన్నాయి. అదే ప్రాధాన్యతని ఇక్కడ రైతులకు కూడా ఇస్తున్నారని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఏదైతే రైతుల త్యాగాలపై నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ అమరావతి నిర్మాణంలో రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్, జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జోన్స్ను కూడా చాలా వేగంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కోళ్ల ఫారం, ఈ షెడ్లు కూడా తీసివేయాలి. అనంతవరం అంటేనే కోళ్ల ఫారాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇవన్నీ తీసివేస్తూ ఉన్నారు. సామాగ్రి మొత్తం తీసుకుని వెళ్ళిన తర్వాత సిఆర్డీఏ వాళ్ళు వీటన్నిటిని కూల్చివేసి ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే నిర్మాణం చేస్తారండి. మనం ఇప్పుడు జోన్ నెంబర్ 2B దగ్గర ఉన్నాము. 2Bలో ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనం ఏది చెప్పినా, ఎంత చెప్పినా ఈ రైతులకి ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేవి అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి ఇంకొక విషయం అండు ఏంటంటే, ఏదైతే రాజధాని అమరావతికి ఉన్నటువంటి భూ సమస్యలు చాలా ఈజీగా సాల్వ్ అవుతున్నాయి అనే విధంగా ఇక్కడైతే మనం సమాచారం ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద షెడ్లు కూడా తొలగిస్తూ ఉన్నారు. వాటికి రైతులు కూడా పెద్దగా అబ్జెక్షన్ ఏమీ చెప్పట్లేదు. మనం రైతు గారి మాటల్లోనే విన్నాము, స్వచ్ఛందంగానే ఇచ్చాము, అమరావతి ఈ ఏరియాకి రావడం సంతోషంగానే ఉంది అనేటువంటి మాటలు ఆయన మాటల్లోనే విన్నాము, ఆ రైతు గారి మాటల్లోనే విన్నాము. అందువలన భూ సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి.